మోస్ట్ అవైటెడ్ మోస్ట్ అవైటెడ్ సిరీస్ అంటే కొరియన్ సిరీస్లో స్క్విడ్ గేమ్ అని చెప్పాలి. సో మనం పార్ట్ 1 మనం అందరు చూసాం. గేమ్స్ ఆడతారు, ఒక వ్యక్తి అందరు చచ్చిపోతారు, మొత్తం 6 రౌండ్లలో గేమ్ ఉంటుంది. లాస్ట్ ఫైనల్లో అతను గెలుస్తాడు. అయితే సెకండ్ సీజన్లో ఏముంది, ఇది డిసెంబర్ 26న రిలీజ్ అయింది వరల్డ్ వైడ్గా. సో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో మనం షార్ట్కట్గా ఈ స్క్విడ్ గేమ్ గురించి చెప్తాను. సో దాదాపు ఇది 6 అవర్స్ దాకా ఉంటుంది, 6 గంటలు ఉంటుంది. సో 6 ఎపిసోడ్లు, 6 నుంచి 7 ఎపిసోడ్లు ఉంటుంది. సో తప్పకుండా ఇది మీకు నచ్చుతుందని చెప్పాలి. నాకైతే ఒక మెస్మరైజింగ్. స్టార్టింగ్లోనే మనం ఆ లోకానికి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్క ఎపిసోడ్ ఒక క్లైమాక్స్లా ఉంటుంది. సో దక్షిణ కొరియా నుండి వచ్చిన అత్యంత ఎమోషనల్ గేమ్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ 2 సో రెండో సీజన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతున్న ఈ సీజన్ మొదటి సీజన్ సక్సెస్ను కొనసాగిస్తూ నెక్స్ట్ లెవెల్ తీశారు. సో అదే ఆటలతో రక్తి కలిగించారు. సో మొదటి సీజన్లో గెలిచిన గీ హున్ లీ జంగ్లే తన గత అనుభవాల ప్రభావం నుండి బయటపడలేకపోతున్నాడు. ఈ సీజన్లో అతను తిరిగి ఈ ప్రమాదకరమైన ఆటలో ప్రవేశిస్తాడు. అయితే ఈసారి ఆటలు మరింత క్రూరంగా ఉంటాయి. సో గెలవాలనే ప్రాణ సంకటంలో ఉంటారు. సో నెక్స్ట్ లెవెల్లో ప్రతి ఒక్కరిని అల్లిస్తుంది. సో ఈ ప్రమాదకరమైన ఆటలోకి అందరు ప్రవేశిస్తారు. ఆటగాళ్ళు కూడా పాల్పడతారు. ఆయా ఆటల క్రూరత వెనుక ఉన్న ఆచరణ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ సీజన్కు హైలైట్గా నిలుస్తాయి. సో లింగ్ జీ పాత్రలో అద్భుతంగా నటించాడు. అతని నటన ఒక ఎమోషన్తో సహా ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. సో కొత్త పాత్రల పరిచయం ఈ సీజన్లో మనకు అద్భుతంగా కనిపిస్తాయి. సో గేమ్ ఆడే అందరూ కొత్త వాళ్ళే, ఒక గేహున్ తప్ప. సో అతను మళ్ళీ వస్తాడు, డబ్బుల కోసం కాదు, అసలు ఈ గేమ్ని ఆపాలనే కసితో మళ్ళీ ఎంట్రీ అవుతాడు. అది ఏంటిది అనేది మీరే చూడాల్సింది. సో ఈ కొత్త పాత్రల పరిచయం ఈ సీజన్ను మరింత ఆసక్తికరంగా చేసింది. ముఖ్యంగా నెక్స్ట్ ఎమోషన్తో ఈ సిరీస్కు కొత్త కోణాన్ని తీసుకొచ్చాయి. సో టెక్నికల్గా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వినసొంపుగా, అంటే ఎలాంటి మనకు హెవీ ఇబ్బంది లేకుండా ఒక సింపుల్ ఎలిమెంట్స్తో ఈ సినిమాను మనం చూడొచ్చు. సో సింపుల్గానే ఉంటుంది. సో ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మ్యూజిక్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మరింత ఆటలు ఉంటాయి. సో ప్రతి సీన్ మనం కట్టిపడేస్తుంది, ఒక ఎమోషన్ కూడా ఉంటుంది. సో ఈ స్క్విడ్ గేమ్ 2 క్రూరమైన ఆటలో ఒక ఎమోషన్ కథనంతో ఉంటుంది. సో ప్రేక్షకులకు నచ్చుతుంది. మొదటి సీజన్ను మించిపోయేలా ఈ రెండో సీజన్ ఆకట్టుకుంటుంది. కొత్త ఆటలు, కొత్త పాత్రలు మరియు ఉత్కంఠమైన సీన్ ఎమోషన్తో తప్పకుండా ఉంటాయి. సో ఇవి మీరు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. సో తొందరగా వెళ్ళి ఈ సీజన్ 2 చూడండి. నేను మీకు మొత్తం ఎంత కథ చెప్పినా కూడా అందులో ఉన్న 6 గంటల్లో నేను వివరించలేకపోతున్నాను, కానీ ఎవ్రీ ఎపిసోడ్ మీకు నచ్చుతుంది. సో పాత పోలీస్ కానీ, చనిపోయిన వ్యక్తి కానీ, ఆ డబ్బు ఏం ఇస్తాడు, ఇలా ఆ గన్స్ అసలు ఎందుకు మళ్ళీ వెళ్తాడు అని మీకు అసలు గేమ్ ఉంటుందో వాళ్ళందరినీ చంపేస్తాడు ఈ జీహూన్ అనే వ్యక్తి, ప్రతి ఒక్కటి మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. సో తప్పకుండా చూడండి. సీజన్ 3 కూడా ఉంది, అది ట్విస్ట్ క్లైమాక్స్లా చూడండి. కొత్త వర్షన్ సబ్స్క్రైబ్ చేయండి.